చెప్పండి అసలు ఏంది? లారీ అసోసియేషన్ సార్ మాది. మాకు లారీలు ఉన్నాయి. ఈ ఇసుక మీదనే మేము మా బండ్లు దూరుకొని ఫైనాన్స్ కట్టుకునే వాళ్ళం సార్. గతంలో కూడా మేము ఇంతకుముందు చెప్పడం కూడా జరిగింది వాళ్ళకి. అయినా కూడా ఇక్కడ వాళ్ళంతా ఎవరితో కన్సల్ట్ అయ్యారో తెలియదు. డైలీ 10-15 టిప్పర్లు ఆంధ్ర ఇసుక దొంగతనం వచ్చి పోరాటం కొడుతున్నాయి సార్. రోజు దాన్ని పట్టించుకునే నాదులు లేదు సార్. ఈ రోజు వాళ్ళు గొడవ పడుతుంటే మేము ఇక్కడ మాట్లాడాల్సి వచ్చింది సార్. అసలు ఈ సరుకు ఆంధ్ర నుంచి ఇసుక రావడం వల్ల మీకు జరిగే ఇబ్బంది ఏంటి? మా ఇసుక అమ్ముడు పోవట్లేదు సార్. మేము గవర్నమెంట్ డీడీ కడుతున్నాం. మా వల్ల లేబర్ బతుకుతుంది, బ్రోకర్లు బతుకుతుర్రు. మేము కస్టమర్ కూడా చూసి ఇసుక దింపుతున్నాం రేట్ తక్కువ. మరి వాళ్ళు కూడా గవర్నమెంట్ ట్యాక్స్ లైన్ కట్టి ఇసుక తోలుతున్నారా లేకపోతే ఎట్లా తోలుతున్నారు? ఆంధ్ర ఇసుక మన తెలంగాణలో బిల్లుతో ఎట్లా వస్తుంది సార్? ఆంధ్ర బిల్లు మన తెలంగాణలో లేదు కదా. మరి ఏ టైంలో జరుగుతున్నది ఇదంతా? నైట్ టైంలో జరుగుతుంది సార్. రోజుకి ఎన్ని బండ్లు వస్తుంటాయి ఇట్లా? 15 బండ్లు వస్తుంటాయి సార్. టిప్పర్లే వస్తుంటాయి? టిప్పర్లే సార్. అన్ని కూడా ఎటువంటి వే బిల్లులు ఏ సంబంధం లేకుండా వస్తున్నాయి సార్. అయితే దీంట్లో ప్రధాన సూత్రధారులు అసలు ఎవరెవరు ఉన్నారు దీంట్లో? మాకై తెలియదు సార్. మాకు వస్తున్నాయి పోతున్నాయని తెలుసు. మా లారీలు అమ్ముడు పోవట్లేదు. ఇసుక మాఫియా అయితే జరుగుతుంది కోదాడు. ఇసుక దందా జరుగుతుంది సార్. మేము ఇప్పుడు వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారని చూడటానికి వచ్చినాం సార్. ఆ మంట మీద మాట్లాడాల్సి వచ్చింది సార్ ఒక ఓనర్ గా. తప్పకుండా మీరు ఆంధ్ర నుంచి ఇసుక తోలుతున్నారు, ఇక్కడ గొడవ అవుతుందంట కదా. మరి ఇసుక ఎవరు తోలింది? టిప్పర్ లేవు, మీరే తోలట్లేదు ఇసుక. మీది ఎక్కడ అసలు? నందిగాం. అయితే ఇక్కడ ఇసుక వాళ్ళతో ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటి? ఇక్కడ అంటే మీ దగ్గర బండ్లు ఉన్నాయా?